ఓం శాంతి 26/10/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 15/10/2007 సంగమ యుగం యొక్క జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసేందుకు అన్ని బరువులు లేక బంధనాలను తండ్రికి ఇచ్చేసి డబల్ లైట్గా అవ్వండి. ఈరోజు విశ్వ రచయిత అయిన బాప్దాద తన మొదటి రచన అయిన అతి ప్రియమైన మరియు భాగ్యశాలి పిల్లలతో మిలన మేళాను జరుపుకుంటూ ఉన్నారు. చాలామంది పిల్లలు సన్ముఖంలో ఉన్నారు, కళ్ళ ద్వారా చూస్తున్నారు మరియు నలువైపులా ఉన్న చాలామంది పిల్లలు హృదయంలో ఇమిడిపోయి ఉన్నారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో 3 భాగ్యాలను సూచించే 3 నక్షత్రాలు మెరుస్తున్నట్లు చూస్తున్నారు. మొదటి భాగ్యం బాప్దాదా యొక్క శ్రేష్ఠ పాలన, రెండవది శిక్షకుని ద్వారా చదువు యొక్క భాగ్యం, మూడవది సద్గురువు ద్వారా సర్వ వరదానాల యొక్క మెరిసే నక్షత్రం. కనుక మీరందరూ కూడా మీ మస్తకంపై మెరుస్తున్న నక్షత్రాలను అనుభవం చేస్తూ ఉన్నారు కదా. సర్వ సంబంధాలు బాప్దాదాతో ఉన్నప్పటికీ జీవితంలో తండ్రి, టీచరు, సద్గురువు ఈ 3 సంబంధాలు అవసరము. మరియు ఈ 3 సంబంధాలు అల్లారు ముద్దు పిల్లలైన మీ అందరికీ సహజంగానే ప్రాప్తించాయి కదా. నష ఉంది కదా. వాహ్ బాబా వాహ్, వాహ్ శిక్షకుడు వాహ్, వాహ్ సద్గురువు వాహ్ అనే పాట మనసులో పాడుతూ ఉంటారు కదా. ప్రపంచంలోని వారైతే లౌకిక గురువు ఎవరినైతే మహాత్మాని అంటారో వారి ద్వారా ఒక్క వరదానం పొందుకునేందుకు కూడా ఎంత ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ జన్మ తీసుకుంటూనే తండ్రి మిమ్మల్ని సహజంగానే వరదానాలతో సంపన్నం చేసేసారు. తండ్రి అయిన భగవంతుడు మాపై ఇంతగా బలిహారం అవుతారు అని ఇంత శ్రేష్ఠ భాగ్యాన్ని స్వప్నంలోనైనా ఆలోచించారా? భక్తులు భగవంతుడి పాటలను పాడతారు, కానీ భగవంతుడు ఎవరి పాట పాడతారు? భాగ్యశాలి పిల్లలైన మీ పాట తండ్రి డైరెక్ట్గా వచ్చి పాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా మీరందరూ భిన్న భిన్న దేశాల నుండి ఏ విమానంలో వచ్చారు? స్థూల విమానాలలో వచ్చారా, లేక పరమాత్మ ప్రేమ అనే విమానంలో అన్ని వైపుల నుండి వచ్చి చేరుకున్నారా? పరమాత్మ విమానం ఎంతో సహజంగా తీసుకొస్తుంది, ఏ కష్టము ఉండదు. కనుక అందరూ పరమాత్మ ప్రేమ అనే విమానంలో వచ్చి చేరుకున్నందుకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మొదటిసారి వచ్చిన వారైనా, చాలా కాలం నుండి వస్తున్న వారైనా, బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరి విశేషత గురించి తెలుసు. చిన్నవారు కానీ, పెద్దవారు కానీ, మహావీరులు కానీ, పురుషార్థులు కానీ, బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరూ అపురూపమైన వారే. ఎందుకు? మీరు తండ్రిని వెతికారు కానీ లభించలేదు. కానీ బాప్దాదా పిల్లలైన మీ ప్రతి ఒక్కరిని చాలా ప్రేమతో, స్నేహంతో మూలల నుండి వెతికారు. ప్రేమ ఉంది కనుకనే వెతికారు. ఎందుకంటే ఏ విశేషత లేనటువంటి నా పిల్లలు ఒక్కరు కూడా లేరు అని తండ్రికి తెలుసు. ఏదో విశేషతయే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. కనీసం గుప్త రూపంలో వచ్చిన తండ్రిని గుర్తించారు. నా బాబా అన్నారు. అందరూ నా బాబా అని అంటారు కదా. నా బాబా కాదు, నీ బాబా అని అనేవారు ఎవరైనా ఉన్నారా? అందరూ నా బాబా అనే అంటారు కదా. కనుక విశేషమైన వారు కదా. గొప్ప గొప్ప వైజ్ఞానికులు, గొప్ప గొప్ప విఐపీలు గుర్తించలేకపోయారు, కానీ మీరందరూ గుర్తించారు. మీ వారిగా చేసుకున్నారు కనుక తండ్రి కూడా తన వారిగా చేసుకున్నారు. ఇదే సంతోషంలో పాలింపబడుతూ ఎగురుతున్నారు కదా. మీరు నడవడం లేదు, ఎగురుతున్నారు. ఎందుకంటే నడిచేవారు తండ్రితో పాటు తమ ఇంటికి వెళ్ళలేరు. ఎందుకంటే తండ్రి అయితే ఎగిరేవారు కనుక నడిచేవారు వారితో పాటు ఎలా చేరుకోగలరు? అందుకే తండ్రి పిల్లలందరికీ ఏ వరదానం ఇస్తున్నారు? ఫరిస్తా స్వరూప భవ. ఫరిస్తా ఎగురుతుంది, నడవదు, కానీ ఎగురుతుంది. కనుక మీరందరూ కూడా ఎగిరే కళ కలిగిన వారే కదా. ఎవరికైతే ఎగిరే కళ ఉందో వారు చేతులు ఎత్తండి. లేక అప్పుడప్పుడు నడిచే కళ, అప్పుడప్పుడు ఎగిరే కళ ఉంటుందా? అలా లేదు కదా.
సదా ఎగిరే వారిగా డబల్ లైట్గా ఉన్నారు కదా, ఎందుకు ఆలోచించండి. తండ్రి మీ అందరి నుండి ఏ గ్యారంటీ తీసుకున్నారు అంటే, ఏ ప్రకారమైన బరువైనా ఒకవేళ మనస్సులో బుద్ధిలో ఉన్నట్లయితే దానిని తండ్రికి ఇచ్చేయండి. తండ్రి తీసుకునేందుకే వచ్చారు. మరి తండ్రికి బరువు ఇచ్చేసారా, లేక కొద్ది కొద్దిగా సంభాళించి జాగ్రత్తగా అలాగే పెట్టుకున్నారా? తీసుకునేవారు తీసుకుంటున్నప్పుడు అది బరువు. బరువు ఇవ్వడంలో ఆలోచించే విషయం ఏముంది? లేక 63 జన్మలుగా బరువును సంభాళించే అలవాటు ఉందా? చాలామంది పిల్లలు మేము కోరుకోము కానీ అలవాటుకు వశమైపోతున్నాము అని అంటారు. ఇప్పుడైతే అలా బలహీనంగా లేరు కదా. బలహీనంగా ఉన్నారా, లేక శక్తిశాలిగా ఉన్నారా? ఎప్పుడు కూడా బలహీనంగా అవ్వకండి, శక్తిశాలిగా ఉండాలి. శక్తులు దృఢంగా ఉన్నారా, లేక బలహీనంగా ఉన్నారా? దృఢంగా ఉన్నారు కదా. బరువు ఉంచుకోవటం మంచిగా ఏమైనా అనిపిస్తుందా? బరువు అంటే మీ మనస్సుకి ఇష్టం అనిపిస్తుందా? వదిలేయండి. మీరు వదిలేస్తే విడుదలైపోతారు. వదిలేయకపోతే విడుదల అవ్వలేరు. వదిలేయటానికి సాధనం దృఢ సంకల్పము. చాలామంది పిల్లలు మేము దృఢ సంకల్పం అయితే చేస్తున్నాము కానీ అని అంటారు. కారణం ఏమిటి? దృఢ సంకల్పం అయితే చేస్తున్నారు కానీ చేసిన దృఢ సంకల్పాన్ని తిరిగి రివైజ్ చేయడం లేదు. పదే పదే మనసులో రివైజ్ చేయండి. నేను ఇలా చేశాను, దృఢ సంకల్పం చేశాను, ఈ విషయాన్ని గురించి ఇది పాటించి తీరుతాను అని ఇది మాటి మాటికి దృఢ సంకల్పం రూపంలో ఉండాలి. కానీ చేసిన దృఢ సంకల్పాన్ని రివైజ్ చేయడం లేదు. పదే పదే మనసులో రివైజ్ చేయండి. అంతేకాక బరువు అంటే ఏమిటో మరియు డబల్ లైట్ యొక్క అనుభవం ఏమిటో రియలైజ్ చేయండి, అనుభూతి చేయండి. రియలైజేషన్ కోర్సును ఇప్పుడు ఇంకా కొద్దిగా అండర్లైన్ చేసుకోవాలి. చెప్తున్నారు మరియు ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు బరువు అంటే ఏమిటో మరియు డబల్ లైట్ అంటే ఏమిటో మనస్సు నుండి రియలైజ్ చేయండి. ఈ రెండింటి తేడాను ఎదురుగా ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారం బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని ఎలా చూడాలనుకుంటున్నారు, ఏదైతే చెప్తున్నారో దానిని చేసి చూపించండి. ఏది ఆలోచిస్తారో దానిని స్వరూపంలోకి తీసుకురావాలి. ఎందుకంటే ముక్తి జీవన్ముక్తి తండ్రి యొక్క వారసత్వము మరియు మీ జన్మసిద్ధ అధికారము. రండి, వచ్చి ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోమని అందరికీ మీరు నిమంత్రణ కూడా ఇస్తారు, ఆహ్వానిస్తారు కదా. కనుక ముక్తిని ముక్తిధామంలో అనుభవం చేయాలా, లేక జీవన్ముక్తిని సత్యుగంలో అనుభవం చేయాలా, లేక ఇప్పుడు సంగమ యుగంలో ముక్తి జీవన్ముక్తుల సంస్కారాన్ని తయారు చేసుకోవాలా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చదువుకునేటటువంటి వారు ఏ జాబ్ చేస్తారో అది అంతా ఇక్కడే మనసులో ముద్రించుకొని ఉంటుంది. అంటే బాగా అక్కడ జాబుకు తగ్గటువంటి నాలెడ్జ్ అంతా బాగా ఉంటేనే అక్కడ అలాంటి జాబ్ చేయగలరు. మనము దేవీ దేవతలుగా కావాలి అంటే ఆ గుణాలు, ఆ సంస్కారం, ఆ స్వభావం అదంతా ఇక్కడే వచ్చి ఉండాలి. మరి ముక్తిధామంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం, స్వర్గంలో ఎలా ఉంటాం, ఎంత సంపూర్ణ పవిత్రంగా ఉంటాం పరంధామంలో బాబా జతలో, అది అంతా ఇక్కడే వచ్చేసి ఉండాలా? లేదంటే ముక్తిధామంలోకి వెళ్ళాక ముక్తి స్థితిలో ఉండగలరు, స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత ఆ గుణాలు రాగలవు ఇలా అనుకుంటున్నారా అని బాబా అడుగుతూ ఉన్నారు. మీరు ప్రశ్నించుకోండి అని. ఎందుకంటే మేమిప్పుడు మా ఈశ్వరీయ సంస్కారం ద్వారా దైవీ ప్రపంచాన్ని తయారు చేస్తాము అని, మా సంస్కారం ద్వారా క్రొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నాము అని మీరు అంటారు కదా. కనుక ఇప్పుడు సంగమ యుగంలోని ముక్తి జీవన్ముక్తి యొక్క సంస్కారం ప్రత్యక్షంగా ఉండాలి కదా. కనుక మనస్సు మరియు బుద్ధి సర్వ బంధనాల నుండి ముక్తి అయ్యాయా, ముక్తిధామానికి వెళ్ళాలి అంటే చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో ఏవైతే గత జీవితంలోని బంధనాలు ఉన్నాయో వాటిలో చాలా విషయాల నుండి ముక్తంగా అయిపోయారు. కానీ సర్వ బంధనాల నుండి ముక్తులయ్యారా,
లేక ఏవైనా కొన్ని బంధనాలు ఇప్పుడు కూడా తమ బంధనంలో బంధిస్తున్నాయా? ఈ బ్రాహ్మణ జీవితంలో ముక్తిని అనుభవం చేయడమే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టత. ఎందుకంటే సత్యుగంలో జీవన్ముక్తి మరియు జీవన బంధనం రెండింటి యొక్క జ్ఞానమే ఉండదు. జీవన్ బంధనం అంటే ఏమిటో, జీవన్ముక్తి అంటే ఏమిటో ఇప్పుడే అనుభవం చేయగలరు. ఎందుకంటే మీరందరూ ప్రతిజ్ఞ చేశారు, అనేక సార్లు ప్రతిజ్ఞ చేశారు. ఏ ప్రతిజ్ఞ చేశారు గుర్తుందా? ఈ బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని ఎవరైనా అడిగితే ఏమని జవాబిస్తారు? తండ్రి సమానంగా అవ్వాలి అని అంటారు. ఇది పక్కాయే కదా. తండ్రి సమానంగా అవ్వాలి కదా, లేక కొద్ది కొద్దిగా అవ్వాలా? సమానంగా అవ్వాలి కదా. సమానంగా అవ్వాలా లేక కొద్ది కొద్దిగా తయారైనా నడుస్తుందా? నడుస్తుందా? అప్పుడు దానిని సమానము అని అనరు కదా. మరి తండ్రి ముక్తులుగా ఉన్నారా లేక బంధనం ఉందా? ఏ ప్రకారమైన బంధనము అనగా దేహ బంధనం కానీ, దేహ సంబంధాలు అనగా మాతాపిత బంధు సఖ ఈ బంధనాలే కాక, దేహముతో పాటు కర్మేంద్రియాలతో ఏదైతే సంబంధం ఉందో ఆ కర్మేంద్రియాల సంబంధం యొక్క బంధనం కానీ, అలవాటు యొక్క బంధనం కానీ, స్వభావం యొక్క బంధనం కానీ, పాత సంస్కారాల బంధనం కానీ ఉన్నట్లయితే అది తండ్రి సమానమైనట్ల. తండ్రి సమానంగా అవ్వాల్సిందే అని ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తున్నారు. చేతులెత్తిస్తే అందరూ ఏమంటారు? లక్ష్మీనారాయణలుగా అవ్వాలి అని అంటారు. మంచి మంచి ప్రతిజ్ఞలు చేస్తారు కనుక బాప్దాదాకు సంతోషం అవుతుంది. కానీ ఆ ప్రతిజ్ఞల నుండి లాభాన్ని తీసుకోవడం లేదు. ప్రతిజ్ఞ మరియు లాభం యొక్క బ్యాలెన్స్ గురించి తెలియదు. మీ ప్రతిజ్ఞల ఫైల్ బాప్దాద వద్ద చాలా 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 పెద్దదిగా ఉంది. అన్ని ప్రతిజ్ఞలు చేశారు, అందరి ఫైల్స్ ఉన్నాయి. ఇదే విధంగా లాభాల ఫైల్ కూడా ఉండాలి. ప్రతిజ్ఞ చేశారు, దానిని ఆచరణలోకి తీసుకొచ్చారు అంటే లాభం కలిగి ఉంది కదా, అది కూడా ఉండాలి అంటున్నారు బాబా. రెండింటిలో బ్యాలెన్స్ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. సెంటర్లలో ఉండే టీచర్లు కూర్చొని ఉన్నారు కదా సెంటర్లలో, వీరు కూడా సెంటర్ నివాసులు కదా, కనుక సమానంగా అయ్యేవారు కదా. సెంటర్లో ఉండే నిమిత్తమైన పిల్లలు కూడా సమానంగా ఉండాలి కదా. అలా ఉన్నారా? ఉన్నారు కూడా, కానీ అప్పుడప్పుడు కొద్దిగా తుంటరి వారిగా అయిపోతున్నారు. బాప్దాదా పూర్తి రోజంతటిలో పిల్లల స్థితి మరియు నడవడిక రెండింటిని చూస్తూ ఉంటారు. మీ దాది కూడా వతనంలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసేవారు. అప్పుడు ఏమని అనేవారో తెలుసా? బాబా ఇలా కూడా ఉన్నారా, ఇలా జరుగుతుంటే, ఇలా చేస్తుంటే మీరు చూస్తూ ఉంటారా అని అన్నారు. మీ దాది ఏం చూశారో విన్నారా? ఇప్పుడు బాప్దాదా తన ఒక్కొక్క పుత్రుడు ముక్తి యొక్క వారసత్వానికి అధికారులుగా అవ్వడాన్ని చూడాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వారసత్వం ఇప్పుడే లభిస్తుంది. సత్యుగంలో అయితే సహజమైన జీవితం ఉంటుంది. ఇప్పటి అభ్యాసం ఫలితంగా అక్కడ సహజ జీవితం ఉంటుంది. కానీ వారసత్వం యొక్క అధికారం ఇప్పుడు సంగమ యుగంలోనే ఉంది. కనుక ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోవాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా బంధనం లాగుతూ ఉంటే దానికి కారణం ఏమిటి అని ఆలోచించండి. కారణాన్ని ఆలోచించండి మరియు కారణంతో పాటు నివారణ కూడా ఎలా నివారణ చేసుకోవాలో ఆలోచించండి. మీకు వచ్చే కారణాలకు నివారణలు బాప్దాదా అనేక సార్లు అనేక రకరకాల రూపాలతో తెలిపించారు. సర్వశక్తుల వరదానం ఇచ్చారు, సర్వగుణాల ఖజానా ఇచ్చారు. ఖజానాను ఉపయోగించడం ద్వారా ఖజానా ఇంకా పెరుగుతుంది. అందరి వద్ద ఖజానా ఉంది అని బాప్దాదా చూశారు. ప్రతి ఒక్కరి స్టాకును కూడా చూస్తారు. బుద్ధియే స్టాక్ రూము. బాప్దాదా అందరి స్టాకును చూశారు. స్టాక్ ఉంది కానీ ఖజానాలను సమయానికి ఉపయోగించడం లేదు. ఉంటే కూడా కేవలం పాయింట్ రూపంతో ఆలోచిస్తారు. అవును ఇది చేయరాదు, ఇది చెయ్యాలి అని పాయింట్ రూపంతో ఉపయోగిస్తూ ఉన్నారు. అనుకుంటారు, ఆలోచిస్తారు, కానీ పాయింట్గా బిందువుగా అయ్యి
ఈ జ్ఞాన పాయింట్ను ఆచరణలో ఉపయోగించడం లేదు కనుక అది పాయింట్గానే ఉండిపోతుంది. అవును, ఇలా చేయరాదు చేయరాదు అంతే. పాయింట్గా అయ్యి మీరు ఆత్మరూపంతో ఉంటూ ఆ పాయింట్ను ఉపయోగిస్తే నివారణ అయిపోతుంది. ఇది చెయ్యరాదు అని చెప్తారు కూడా, మళ్ళీ మర్చిపోతున్నారు కూడా. చెప్తున్నారు, మళ్ళీ మర్చిపోతున్నారు. ఎంతో సహజమైన విధిని తెలిపించాము. సంగమ యుగంలో ఉన్నదే బిందువు యొక్క అద్భుతం. కేవలం బిందువును ఉపయోగించండి. ఇక వేరే గుర్తులేవి అవసరం లేదు. 3 బిందువులను ఉపయోగించండి. ఆత్మ బిందువు, తండ్రి బిందువు మరియు డ్రామా అనుకొని బిందువు ఉంచాలి. ఫుల్ స్టాప్ పెట్టాలి. 3 బిందువులను ఉపయోగిస్తూ ఉంటే తండ్రి సమానంగా అవ్వడం కష్టమేమీ కాదు. మీరు బిందువు పెట్టాలి అనుకుంటారు, కానీ పెట్టే సమయంలో చెయ్యి కదిలితే అప్పుడు అది ప్రశ్నార్థకంగా అయిపోతుంది, లేదా ఆశ్చర్యార్థకంగా అయిపోతుంది. అక్కడ చెయ్యి కదులుతుంది, ఇక్కడ బుద్ధి కదులుతుంది. ఫుల్ స్టాప్ ఉంచరు బుద్ధి చంచలమైంది అంటే. లేకుంటే 3 బిందువులను స్మృతిలో ఉంచుకోవడంలో కష్టమేముంది? బాప్దాదా మరొక సహజ యుక్తిని కూడా తెలిపించారు. అది ఏమిటి? ఆశీర్వాదాలు సదా ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. యోగం శక్తిశాలిగా కుదరకపోయినా, ధారణలలో కొద్దిగా లోపమున్నా, ఉపన్యసించే ధైర్యం లేకపోయినా పర్వాలేదు, కానీ ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ ఒక్క విషయం చేయండి, మిగిలినవన్నీ వదిలేయండి. ఒకే విషయం చేయండి. ఆశీర్వాదాలు తీసుకోవాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఏమైనా జరగని ఒకే విషయమే చేయండి. ఆశీర్వాదాలు తీసుకోవాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఎవరైనా ఏదైనా ఇవ్వని కానీ నేను మాత్రం ఆశీర్వాదాలే ఇవ్వాలి, ఆశీర్వాదాలే తీసుకోవాలి. ఒక్క విషయాన్ని పక్కా చేసుకోండి. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ ఆశీర్వాదాలు ఇస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే ఇందులో శక్తులు మరియు గుణాలు రావా? స్వతహాగానే వచ్చేస్తాయి కదా. ఒకే లక్ష్యం ఉంచుకోండి, చేసి చూడండి. మొదట ఒకరోజు అభ్యాసం చేసి చూడండి, తర్వాత 7 రోజులు చేసి చూడండి. రోజంతా ఆశీర్వాదాలు అంటే మంచి భావన పెట్టేది ఇతరుల పట్ల. ఎలాంటి వ్యతిరేక భావన, వ్యర్థ భావన రాకుండా. మాటల్లో కూడా ఇతర అన్ని విషయాలు బుద్ధిలోకి రాకపోయినా ఈ ఒక్క విషయమే కదా వస్తుంది కదా. ఏమైనా జరగని కానీ ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు తీసుకోవాలి. ఇది చేయగలరా లేక చెయ్యలేరా? చేయగలరా? మీరు వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని ప్రయత్నించి చూడండి. దీని ద్వారా అందరూ స్వతహాగానే యోగయుక్తంగా అయిపోతారు. ఎందుకంటే వ్యర్థ కర్మలు చెయ్యరు కనుక యోగయుక్తంగా అయిపోయినట్లే కదా. కానీ ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి అనే లక్ష్యం ఉంచుకోండి. ఎవరు ఏమిచ్చినా శాపం కూడా ఇస్తారు. క్రోధం యొక్క విషయాలు కూడా వస్తాయి, ఎందుకంటే మీరు ప్రతిజ్ఞ చేస్తారు కదా. మీరు ప్రతిజ్ఞ చేసేటప్పుడు నేను ఈ క్రోధాన్ని జయించాలి, ఇలా ఉండకూడదు, ఆశీర్వాదమే ఇవ్వాలి, ఇలా ప్రతిజ్ఞ చేసేటప్పుడు మాయ కూడా వింటూ ఉంటుంది. అది కూడా తన పని చేస్తుంది కదా. నిజంగానే మీరు తప్పేట్లు చేస్తుంది. మీరు మాయాజీతులుగా అయిపోయిన తర్వాత ఇంకా అదేమీ చెయ్యదు. ఇప్పుడైతే మాయాజీతులుగా అవుతూ ఉన్నారు కనుక అది తన పని తాను చేస్తుంది. కానీ నేను మాత్రం ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇది అవుతుందా? మాతో అవుతుంది బాబా అనేవారు చేతులెత్తండి. మంచిది. శక్తులు చేతులెత్తండి. అవుతుందా? అన్ని వైపుల నుండి టీచర్లు వచ్చారు కదా. మీరు మీ దేశాలకు వెళ్ళినప్పుడు మొట్టమొదట ఒక వారం రోజులు అందరితో ఈ హోంవర్క్ చేయించి రిజల్ట్ పంపించండి. ఎంతమంది పక్కాగా ఉన్నారు అనేది వ్రాయండి. ఓకే అని వ్రాసి మధ్యలో గీత గీయండి. ఓ ప్రక్కన గీత గీసి డాష్ పెట్టి తర్వాత కే రాయండి. అంతే. ఈ విధంగా సమాచారం ఇవ్వండి. ఓకే అంటే కరెక్ట్గా ఉన్నారు, ఆశీర్వాదాలు ఇచ్చి తీసుకున్నారు వారం రోజులు అని అర్థమవుతుంది. ఇంతమంది ఓకేగా ఉన్నారు. ఇంతమంది మధ్యలో ఓకే అంటే మధ్యలో గీత ఉంది అనే సమాచారం ఇవ్వండి. ఇందులో డబల్ విదేశీయులు వచ్చారు కనుక డబల్ పని చేస్తారు కదా. ఒక వారం రోజుల రిజల్ట్ పంపించండి. తర్వాత బాప్దాదా చూస్తారు. సహజమే కదా, కష్టమేమీ లేదు కదా. మాయ వస్తుంది. మీరు బాబాతో బాబా నాకు ఇంతకుముందు ఇలాంటి సంకల్పాలు కూడా ఎప్పుడూ రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని అంటారు.
ఇలా జరుగుతుంది కూడా. కానీ దృఢ నిశ్చయం కలవారి విజయం ఫిక్స్ అయిపోయింది. దృఢత్వానికి ఫలం సఫలత అంటే విజయం. సఫలత రాకపోవటానికి కారణం ఏమిటి అంటే దృఢత్వంలో లోపం. ఇలా అయి తీరాలి అనే దృఢత్వంలో లోపం. కనుక దృఢతతో సఫలతను ప్రాప్తి చేసుకోవాల్సిందే. ఎలాగైతే ఉత్సాహ ఉల్లాసాలతో సేవ చేస్తున్నారో అలా స్వయం యొక్క సేవ కూడా చేసుకోండి. స్వసేవ, మీ ఆత్మసేవ మరియు విశ్వసేవ రెండూ చేయాలి. స్వసేవ అనగా చెక్ చేసుకోవాలి మరియు స్వయాన్ని తండ్రి సమానంగా తయారు చేసుకోవాలి. ఏవైనా లోపాలు బలహీనతలు ఉంటే తండ్రికి ఇచ్చేయండి. మీ వద్ద ఎందుకు ఉంచుకున్నారు? అది తండ్రికి మంచిగా అనిపించడం లేదు. బలహీనతలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇచ్చేయండి. ఇచ్చే సమయంలో చిన్న పిల్లలుగా అయిపోండి. చిన్న పిల్లలు ఏదైనా వస్తువును సంభాళించలేకపోయినా, ఏదైనా వస్తువు ఇష్టం అనిపించకపోయినా ఏం చేస్తారు? ఇది మీరు తీసేసుకోండి అని అమ్మా నాన్నకి ఇచ్చేస్తారు కదా. అదేవిధంగా ఏ ప్రకారమైన బరువు కానీ బంధనం కానీ ఏదైతే మంచిగా అనిపించదో దానిని తండ్రికి ఇచ్చేయండి. ఎందుకంటే బాప్దాదా చూస్తున్నారు. ఒకవైపు ఇది మంచిగా లేదు, ఇది సరి అయినదైతే కాదు, కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇదైతే మంచిగా లేదు అని ఆలోచిస్తున్నారు. ఒకవైపు ఏమో మంచిగా లేదు ఇలా చేయడం నేను అంటున్నారు, మరోవైపు దానిని జాగ్రత్తగా సంపాదించి పెట్టుకున్నారు. జాగ్రత్తగా మీలో లేదు అంటే ఎలా వస్తుంది బయటికి? మంచి కంటే ఇంకా మంచిగా కావాలి కదా. మరి జాగ్రత్తగా సంభాళించి పెట్టుకున్నారు అంటే మరి దీనిని ఏమనాలి? మంచిదని అనాలా? మంచిదైతే కాదు కదా. మరి మీరు ఎలా తయారవ్వాలి? చాలా చాలా మంచి కంటే మంచిగా అవ్వాలి. కేవలం మంచిగా కూడా కాదు, మంచి కంటే కూడా మంచిగా అవ్వాలి. కనుక ఏదైనా అలాంటి విషయం జరిగినప్పుడు హాజరుగా ఉన్న తండ్రికి ఇచ్చేయండి. ఒకవేళ వాపస్ వస్తే తాకట్టుగా భావించి మళ్ళీ ఇచ్చేయండి. తాకట్టులో మోసం చేయడం జరగదు, ఇతరులది అది. మీ దగ్గర ఉంచారు అంతే, మీకు హక్కు లేదు. ఎందుకంటే మీరైతే ఇచ్చేశారు కనుక అది తండ్రి వస్తువుగా అయిపోయింది. తండ్రి వస్తువు కానీ లేక ఇతర వస్తువు కానీ పొరపాటున మీ వద్దకు వచ్చేస్తే మీరు అలమోరలో జాగ్రత్తగా పెట్టుకుంటారా, పెట్టేసుకుంటారా, తొలగించేస్తారు కదా. ఎలాగైనా సరే తొలగించేస్తారు, ఉంచుకోరు, జాగ్రత్త పరుచుకోరు కదా. కనుక ఇచ్చేయండి. తండ్రి తీసుకునేందుకే వచ్చారు, ఇచ్చేందుకు మీ వద్ద ఇంకేమీ లేనే లేవు, కానీ ఇదైతే ఇవ్వగలరు కదా. జిల్లేడు పుష్పాలు ఉన్నాయి కనుక అవి ఇచ్చేయండి, పనికిరానివి. వాటిని జాగ్రత్త పరచుకోవడం మంచిగా ఏమైనా అనిపిస్తుందా? మంచిది. నలువైపులా ఉన్న బాప్దాదా హృదయానికి ఇష్టమైన పిల్లలందరికీ బాబా హృదయాభిరాముడు కదా. కనుక హృదయాభిరాముని హృదయానికి ఇష్టమైన పిల్లలకు, ప్రేమ యొక్క అనుభవాలలో సదా తేలియాడుతూ ఉండే పిల్లలకు ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు, స్వప్నంలో కూడా రెండవ వారెవ్వరూ లేరు అనేటటువంటి బాప్దాదాకు అతి ప్రియమైన మరియు దేహభావానికి అతీతమైన అపురూపమైన 16 భాగ్యశాలి పిల్లలకు హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు పదం రెట్ల ఆశీర్వాదాలు. అంతేకాక బాలకుల నుండి యజమానులైన పిల్లలకు బాప్దాదా యొక్క నమస్తే. వరదానము. ఈశ్వరీయ మర్యాదల ఆధారంపై విశ్వం ఎదుట ఉదాహరణగా అయ్యే సహజ యోగి భవ. విశ్వం ఎదుట ఉదాహరణగా అయ్యేందుకు అమృత వేళ నుండి రాత్రి వరకు ఏవైతే ఈశ్వరీయ మర్యాదలు ఉన్నాయో వాటి అనుసారంగానే నడుస్తూ ఉండండి. విశేషంగా అమృత వేళ యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఆ సమయంలో పవర్ఫుల్ స్థితిని తయారు చేసుకుంటే పూర్తి రోజంతటి జీవితం మహాన్గా అయిపోతుంది. అమృత వేళలో విశేషంగా తండ్రి నుండి శక్తి నింపుకొని శక్తి స్వరూపంగా ఈ నడవడం ద్వారా ఏ కార్యంలోనూ కష్టం అనుభవం అవ్వదు. అంతేకాక జీవితాన్ని మర్యాదపూర్వకంగా గడపడం ద్వారా సహజ యోగి స్థితి కూడా స్వతహాగా తయారైపోతుంది. అప్పుడు విశ్వం మీ జీవితాన్ని చూసి తమ జీవితాన్ని తయారు చేసుకుంటుంది. స్లోగన్. మీ నడవడిక మరియు ముఖము ద్వారా పవిత్రత యొక్క శ్రేష్టతను అనుభవం చేయించండి. అవ్యక్త సూచన.
స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ప్రయోగి ఆత్మ సంస్కారాలపైన, ప్రకృతి ద్వారా రాబోయే పరిస్థితులపైన మరియు వికారాలపైన సదా బిజీగా ఉంటారు. యోగి లేక ప్రయోగి ఆత్మ ముందు ఈ పంచ వికారాల సర్పం మెడలో హారముగా మరియు సంతోషంతో నాట్యం చేసే స్టేజ్గా తయారైపోతుంది. సర్పం పైన నాట్యం చేస్తాడు శ్రీకృష్ణుడు అని చెప్తారు. ఇంకా శ్రీ విష్ణువు సర్పం పైన పడుకున్నారు అంటే వికారాలు అనే వాటిని జయించినందుకు నాట్యం చూస్తున్నట్లు, శేషతల్పం పైన పడుకున్నట్టు చూపిస్తారు. అవి వికారాలు. ఓం శాంతి.